వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆమ్దాల్ వలసలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి మహిళా ఎస్ఐ ప్రవళికని ఇబ్బంది పెట్టినటువంటి కేసులో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ఆయన పోలీసులు మొత్తానికి అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాదన ఇంకోటి, మేము కోర్టులో లొంగిపోవడానికి వెళ్తుంటే మా దారి మధ్యలో ఏదో దొంగలాగా అరెస్ట్ చేశారు, మేము కోర్టుకి వెళ్తుంటే కూడా వీళ్ళకి ఇలా అయిపోయింది అంటూ ఇంకోటి మాట్లాడారు. శనివారం రాత్రి జరిగింది ఇది సంఘటన. ఆదివారం ఎక్కడైనా కోర్టు ఉంటుందా కోర్టుకి వెళ్ళి లొంగిపోతున్నాను అనడానికి? చింతాడరావు ఏమో నేను డిఎస్పీ దగ్గరికి వెళ్తున్నాను లొంగిపోవడానికి అని చెప్పి ఆయన అంటాడు, ఎస్పీ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పని. ఇలా ఒకళ్ళ వర్షన్ ఒకటి. సరే, ఇదంతా అయిపోయింది. పోలీసులు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మాత్రం ఇక్కడ చాలా చర్చనీయాంశం అవుతుంది. ఇక్కడ సోషల్ మీడియాలో కూడా చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఒక్కటే. ముందుగా ఒకసారి ఈ వీడియో చూడండి. బూచిలా చూపించి ఈరోజు ఎంతో మంది చూసారుగా. ఇక్కడ సోషల్ మీడియాలో అడుగుతున్నటువంటిది అంటే ఇన్ జనరల్గా జరుగుతున్నటువంటి డిస్కషన్ ఏంటంటే, రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తున్నటువంటి పోలీసులు జగన్ శ్రీకాకుళం పర్యటన సందర్భంగా మహిళా ఎస్ఐ ప్రవళిక పట్ల అనుచిత ప్రవర్తన చేసినందుకు అరెస్ట్ చేసిన ఆమ్దాల్ వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవిని రోడ్డు మీద నడిపించుకుంటూ శ్రీకాకుళం కోర్టు వరకు తీసుకెళ్లినటువంటి పోలీసులు నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు. గతంలో కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఏది నిందితులు బ్లేడ్ బ్యాచ్లని, గంజాయి బ్యాచ్ అని వీళ్ళని తీసుకెళ్లారు పోలీసులు ట్రీట్మెంట్ ఇచ్చి. అలా నడిపించుకుంటూ తీసుకురావడం ఏంటి వాళ్ళని అంటూ అప్పట్లో ఉన్నటువంటి కొంతమంది న్యాయ నిపుణులు, లాయర్లు, ఇంకొకళ్ళు కేసులు వేసి మరి ఇంత ఘోరంగా తీసుకెళ్తున్నారు ఏంటి ఇదంతా ఈ ట్రీట్మెంటు అని చెప్పని కోర్టులో ఏదో కేసులు వేశారు. సరే, అది కూడా పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు సదరు చింతాడ రవిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టుకి ఇలా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం పోలీసులకి ఉంది అంటే పోనీ వాళ్ళు చెప్పచ్చు, మా సాటి పోలీస్ పట్ల ఒక మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు వాళ్ళని పబ్లిక్ ముందు తీసుకెళ్లాలని చెప్పి ఇలా తీసుకెళ్ళాం. అదే అంకుశంలో రామరెడ్డి టైప్ అనమాట. ఇక్కడ కొట్టడం ఒకటే తక్కువైంది, సో అలా నడిపించుకుంటూ తీసుకెళ్ళామని చెప్పి వాళ్ళు చెప్పుకోవచ్చు. బట్ ఈ వీడియో చూస్తుంటే మీకేమనిపిస్తుంది? సోషల్ మీడియాలో అంటున్నది ఏంటంటే, ఇక్కడ పోలీసులు వాళ్ళ ఊరేగింపుకి, వైసీపీ ఊరేగింపుకి పోలీసు వాళ్ళు వెళ్ళి సెక్యూరిటీ ఇచ్చినట్టుంది, ఒక నిందితుడిని తీసుకెళ్తున్నట్లేదు కోర్టుకి అని అంటున్నారు. బట్ నిజమే కదా. అక్కడ చూస్తుంటే ఆ వీడియో మొత్తాన్ని ఆయన కావాల్సినటువంటి పబ్లిసిటీలు ఆ పక్కన ఉన్నటువంటి ప్రజలకి చూపించుకుంటూ ఆయనేమో అక్కడ అభివాదాలు జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో చేతులు పెట్టుకొని చేస్తూ ఉండడాలు, ఇవన్నీ చేస్తూ ఏదో ఒక రాజకీయ ర్యాలీ జరుగుతోంది, దానికి మేము భద్రత రోప్ పార్టీ లాగా భద్రత ఇస్తున్నాము అనేటువంటి విధంగా తీసుకెళ్లడం, ఇదంతా దేనికి సంకేతం? అంటే వాడు చేసింది చాలా ఘనకార్యం, అదిగో చూడండి మేము భద్రత ఇచ్చి మరీ తీసుకెళ్తున్నామని చెప్పడం అనుకోవాలా సార్ ఇది? ఇట్ సీమ్స్ లైక్ దట్. అలాగే ఉంది పరిస్థితి. ఒక నిందితుడిని టక్మని అరెస్ట్ చేశారు, తీసుకుని వెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేసి మెడికల్ టెస్టులు చేయించి రిమాండ్ వచ్చింది, ఎలాగో రిమాండ్ విధించారు, వెళ్ళిపోయాడు అక్కడికి. ఓకే, సెంట్రల్ జైలు పంపిస్తారు. బట్ ఈ ర్యాలీ దేనికి, అంత పబ్లిసిటీ ఇవ్వడం దేనికి అని చెప్పని ఈ ప్రశ్నే అనేక అనుమానాలకు కూడా తావుతీస్తోంది అంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో ముందు. శ్రీకాకుళం పోలీసులో మార్పు ఇంకా ఎక్కువగా కావాలి అనేటువంటిది అయితే చాలామంది, ఎందుకంటే మనం సీదిరి అప్పలరాజు వ్యవహారం చూసాం, ఇప్పుడు ఈ వ్యవహారం చూస్తున్నాం, అలాగే తమ్మినేని వ్యవహారం చూస్తున్నాం. మరి ఏం జరుగుతోంది శ్రీకాకుళంలో అనేది చూడాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.